సామాన్యులకు గుడ్ న్యూస్ ఏంటని అనుకుంటున్నారా? మోదీ సర్కార్ అదిరే తీపికబురు అందించింది. కీలక ప్రకటన చేసింది. దీనివల్ల చాలామందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ మోదీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంది, ఎలాంటి బెనిఫిట్ కలుగుతుంది వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం తాజాగా కార్న్, క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ రేప్సీడ్ ఆయిల్, మిల్క్ పౌడర్ వంటి వాటి దిగుమతులకు అనుమతి ఇచ్చింది. టారిఫ్ రేట్ కోటా కింద వీటి దిగుమతులకు మోదీ సర్కార్ పచ్చజెండా ఊపింది. అంటే దిగుమతిదారులు ఎలాంటి సుంకాలు లేకుండా లేదంటే కనీస నామమాత్రపు సుంకాలతో వీటిని దిగుమతి చేసుకోవచ్చు. ఆహార ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలనే లక్ష్యంతో అంటే ధరలను అదుపులో ఉంచాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. వెజిటబుల్ ఆయిల్స్ దిగుమతిలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. అంటే పామ్ ఆయిల్, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వంటి వాటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇక పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 1,50,000 మెట్రిక్ టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్, 5,00,000 టన్నుల కార్న్, 10,000 టన్నుల మిల్క్ పౌడర్, 1,50,000 టన్నుల రిఫైన్డ్ రేప్సీడ్ ఆయిల్ దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆహార ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన చూస్తే దాదాపు 8% వద్ద కొనసాగుతోంది. 2023 నవంబర్ నుంచి చూస్తే ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతినడం ఇందుకు కారణం. దీనివల్ల వడ్డీ రేట్ల తగ్గింపుకు అవకాశం లేకుండా పోతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కోఆపరేటివ్స్, స్టేట్ రన్ కంపెనీలను ఎంపిక చేసింది. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు, నేషనల్ కోఆపరేటివ్ డెయిరీ ఫెడరేషన్, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు దిగుమతి చేసుకోనున్నాయి. కాగా ఇండియా ప్రధానంగా వెజిటబుల్స్ ఆయిల్స్ విషయానికి వస్తే పామ్ ఆయిల్ను ఇండోనేసియా, మలేసియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇక సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ను రష్యా, ఉక్రెయిన్, అర్జెంటైనా, బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. పౌల్ట్రీ, ఇథనాల్ పరిశ్రమల నుంచి అధిక డిమాండ్ కారణంగా ప్రస్తుతం కార్న్ ధరలు పైపైకి చేరుతున్నాయి. అందుకే ప్రభుత్వం కార్న్ దిగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మిల్క్ ప్రొడక్టుల ధరలు కూడా అధిక డిమాండ్ కారణంగా పెరుగుతున్నాయి. అందుకే మిల్క్ పౌడర్ దిగుమతి చేసుకోనుంది.